పండితుడి ఆవు. ఒక గ్రామంలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఆయనకు పాండిత్యం అయితే ఉంది గాని లోక జ్ఞానం చాలా తక్కువ. ఒకనాడు పొరుగురి వాడు ఈ పండితుడిని పిలిచి ఒక గోవును ఆయనకు దానంగా ఇచ్చాడు. ఇంతకాలానికి తనకు పాడి దొరికింది కదా అని సంతోషిస్తూ పండితుడు ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర పట్టుకుని తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. మధ్యదారిలో ఒక అడవి ఉన్నది. నిర్జనమైన అడవి మార్గాన ఆవును వెంటబెట్టుకుపోయే పండితుణ్ణి ఒక పొదచాటు నుంచి ఇద్దరు దొంగలు చూశారు. ఇతనెవరో అమాయక బ్రాహ్మణులా ఉన్నాడు. చుట్టుపట్ల ఎక్కడా జనసంచారం కూడా లేదు. నేను చెప్పినట్లు చేస్తేవా మనం ఈ ఆవును కాజేయవచ్చు అన్నాడు పెద్ద దొంగ. రెండో వాడు సరే అన్నాడు. ఇద్దరు దొంగలు చప్పుడు చేయకుండా వెనక నుంచి ఆవును సమీపించారు. పెద్ద దొంగ ఆవు మెడలో పలుపు ఊడదీసి తన మెడలో వేసుకుని నడవసాగాడు. రెండో దొంగ ఇదే మంచి సమయం అనుకుని ఆవును చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెనక్కు తోలుకొని పోయాడు. తన అనుచరుడు చూపు మేర దాటగానే మెడకు పలుపు వేసుకున్న దొంగ పలుపును గుంజసాగాడు. ఆవు ఇలా చేస్తున్నదేమా అని పండితుడు వెనక్కు తిరిగి ఆవుకు బదులు మనిషిని చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు. దొంగ ఆయనకు నమస్కారం చేసి, స్వామి, తమ దయ వల్ల నాకు శాప విమోచనం అయింది. నన్ను మళ్ళీ మనిషిని చేశారు. తమ రుణం ఏ విధంగా తీర్చుకోగలను అన్నాడు. నీ శాపం ఏమిటి, తీరటం ఏమిటి అని అడిగాడు పండితుడు. స్వామి, నాకు తండ్రి చిన్నతనంలోనే పోయాడు. నా తల్లి నన్ను ఎంతో శ్రమపడి పెంచి పెద్ద చేసింది. కానీ నేను ఆకతాయినైపోయి అల్లరిచిల్లరగా తిరుగుతూ తాగుతూ జూదం నేర్చి నా తల్లిని చాలా ఉసురు పెట్టాను. అది చూసి నా తల్లి, ఓరి, నువ్వు పశువైపోయి అందరి చేత దెబ్బలు తిను, అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అన్నది. నేను ఆమె కాళ్ళ వేళ్ళ పడగా ఆవిడ నా యందు దయతలచి, ఓరి, నిన్ను పండితుడు ఎవరైనా దానం పట్టినప్పుడు శాప విముక్తి అవుతుంది అని అనుగ్రహించింది. తమరు పండితులు కాబోలు, అందుచేత నన్ను తమరు దానం పట్టగానే మళ్ళీ మనిషినైపోయాను అన్నాడు దొంగ. ఈ కథ విని పండితుడు చాలా సంతోషించాడు. నాయనా, నాకు గోవు లేకపోతే పోయింది. నీకు ఘోరమైన శాపం తొలగిపోయింది. అంతే చాలు, వెళ్ళిరా. ఇకనైనా నీ తల్లి మాట జవదాటక బుద్ధిగా బతుకు అన్నాడు దొంగతో. దొంగ పండితుడికి నమస్కారం చేసి ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. తరువాత దొంగలు ఆవును గోదానం చేసిన వారింటికే తీసుకుపోయి, అయ్యా, మా యజమాని ఆవును ఎక్కడన్నా అమ్మిరమ్మన్నారు. ఆయనకు డబ్బు అవసరంగా ఉన్నదట. దయవుంచి మీరే ఏదో ధరకు తీసుకోండి అన్నారు. పండితుడికి డబ్బు అవసరపడిందని అనుకుని ఆ గృహస్థు తాను దానం ఇచ్చిన ఆవును తిరిగి మంచి ధర ఇచ్చి దొంగల వద్ద నుంచే కొన్నాడు. దొంగలు గృహస్థు ఇచ్చిన డబ్బు తీసుకుని తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఈ లోపల పండితుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవం ఊర్లో వారందరికీ విడ్డూరంగా చెప్పాడు. అది విన్న వారందరూ తమలో తాము నవ్వుకున్నారు. ఆయననెవరో మోసం చేశారని అందరికీ తెలిసిపోయింది. క్రమంగా ఈ వార్త పొరుగురికి కూడా పాకింది. మొదట పండితుడికి గోవును దానం చేసిన గృహస్థు పండితుడికి మళ్ళీ కబురు పంపాడు. పండితుడు వచ్చాడు. తమకు దానం చేసిన ఆవు తప్పించుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది. దానం ఇచ్చిన దాన్ని ఇంట కట్టేసుకోవడం భావ్యం కాదు కదా. మీ ఆవును మీరే తోలుకుపోండి అని గృహస్థ పండితుణ్ణి పశువుల శాలకు తీసుకుపోయాడు. ఇదే ఆవు మళ్ళా కళ్ళబడేసరికి పండితుడికి ఆశ్చర్యము కోపము వచ్చాయి. ఓరి భడవా, మళ్ళీ తాగుడు జూదము సాగించావా? పెద్దవాణ్ణి, నేను చెప్పినందుకైనా మంచిగా ఉండక్కర్లేదా? నీ వంటి పాపిని నేను మళ్ళీ దానం పట్టి శాప విమోచనం చేస్తాననుకున్నావా? నీ కర్మ నువ్వే అనుభవించు అంటూ పండితుడు గృహస్థు ఎంత బతిమాలుతున్నా వినిపించుకోకుండా ఇంటి దారి పట్టి బయలుదేరాడు.